In this video, we are going to learn about CSS backgrounds. ఈ వీడియోలో CSS backgrounds గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చేసి ఛానల్ అయింది. రూమ్ షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ నాయిస్ అంటూ వస్తుంది. మీరు ఇప్పుడు కూడా గమనిస్తే బయట డాగ్స్ బార్క్ చేస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి. లైక్ మన వెనకాల మాట్లాడతారు కదా కొంచెం జనాలు, ఆ జనాల మాదిరి పట్టించుకోకుండా నేను చెప్పేది మాత్రం వినండి. సో ఫస్ట్ CSS బ్యాక్గ్రౌండ్స్లో నేను ఫస్ట్ HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను అండ్ CSS క్రియేట్ చేసుకున్నాను. ఈ రెండింటిని లింక్ చేసుకున్నాను. లైక్ లింక్ అనే ట్యాగ్ యూస్ చేసి నేను దీన్ని లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తున్నాను. సో నాకు బ్లాంక్ పేజ్ ఉంది, అంటే లైక్ ఏం లేదు. సో ఈ రెండింటిని నేను పక్కనే ప్లేస్ చేసుకున్నాను. అండ్ దీంట్లోకి వచ్చి నేను Alt Z క్లిక్ చేస్తున్నాను, అంటే వర్డ్ ర్యాప్. లైక్ మీరు సేమ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వ్యూలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో వర్డ్ ర్యాప్ అని ఉంటుంది, దానికి చెక్ మార్క్ చేసినా చాలు. దానికి షార్ట్ కట్ వచ్చి Alt Z. ఫస్ట్ నేను ఒక డివ్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ అని టెక్స్ట్ ఇచ్చాను. సో అదే టెక్స్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ డివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్ అనే ప్రాపర్టీ గురించి. బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్లో మనకు కలర్ నేమ్ ఇవ్వచ్చు. అండ్ ఫస్ట్ కలర్ నేమ్ ఇద్దాం. మనకు కలర్ నేమ్ ఇస్తే మనకి ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ విజిబుల్ కాలేదు, ఎందుకంటే ఈ డివ్కి మనం పర్టికులర్గా హైట్ విడ్త్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. రెడ్ ఇచ్చాను, ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. బ్లూ ఇస్తే బ్లూ వచ్చింది. గ్రీన్ ఇస్తే గ్రీన్ వచ్చింది. ఆరెంజ్ ఇస్తే ఆరెంజ్ వచ్చింది. సో ఈ విధంగా కలర్ నేమ్ ఇస్తే కలర్ వస్తుంది. సో ఆరెంజ్ రెడ్ అంటే సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయిన కలర్ వస్తుంది. దీంట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కలర్ నేమ్స్ చాలానే ఉన్నాయి. లైక్ బ్రౌన్, గ్రీన్, కైండ్ డార్క్ గ్రీన్, ఈ విధంగా కలర్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. కలర్ నేమ్స్ ఇస్తే కలర్కి సంబంధించిన ఈ 250 పిక్సెల్స్ అండ్ 250 పిక్సెల్స్ అంటే స్క్వేర్ వస్తుంది. కలర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే ఏ కలర్ అయినా మనకు స్క్వేర్లో డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మన విడ్త్ అనేది 250 ఇచ్చాము అండ్ 250 ఇచ్చాము. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ వాల్యూ ఉంది బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్స్కి. లైక్ హెక్సాడెసిమల్స్ ఉంటాయి, హెక్సాడెసిమల్స్ వాల్యూస్ ఉంటాయి అండ్ హెక్స్ కోడ్స్ అంటారు వాటిని. లైక్ ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని 3 లైక్ హ్యాష్ యూస్ చేసి ఎఫ్ అంటే వైట్ కలర్ అని అర్థం. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు 000 ఇచ్చాను అంటే బ్లాక్ కలర్ అని అర్థం. సో బ్లాక్ కలర్ డిస్ప్లే అయ్యింది. సో ప్రీవియస్గా కూడా మనకు వైట్ కలర్ డిస్ప్లే అవుతుంది, బట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ ఇది వైట్ కాబట్టి కనిపించదు. అండ్ ప్రజెంట్ నేను ఎఫ్ ఈ విధంగా ఇచ్చాను. ఇక్కడ కలర్ నేను ఆటోమేటిక్గా మనకు కావాల్సినట్టు పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. లైక్ ఈ కోడ్ని మనం ఎక్కడ తీసుకొచ్చుకోవచ్చు అంటే ఇక్కడ గూగుల్ కలర్ పిక్కర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక ట్రిక్ అనుకోండి. ఇక్కడ మీకు హెక్స్ కావాలంటే హెక్సాడెసిమల్స్ ఉన్నాయి అండ్ రిమైనింగ్ కింద ఏవైతే ఉన్నాయో అవి కావాలని తీసుకోవచ్చు. మనం మ్యాక్సిమం యూస్ చేసేది హెక్సాడెసిమల్స్ యూస్ చేస్తాం. అండ్ ప్రజెంట్ నాకు ఈ కలర్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కాపీ బటన్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఏదైతే ఇక్కడ హ్యాష్ వాల్యూ ఉందో ఆ హ్యాష్ వాల్యూని నేను పేస్ట్ చేస్తున్నాను, కానీ ఇది యాక్చువల్ హ్యాష్ వాల్యూస్ కాదు, హెక్సాడెసిమల్స్ అంటారు వీటిని. దెన్ ఈ హెక్సాడెసిమల్స్ కాకుండా ఇంకొక ప్రాపర్టీ కూడా మనకు ఉంది, RGB. సో రెడ్ వాల్యూ వచ్చి 255 ఇచ్చినాం అనుకోండి అంటే ఫుల్ అని అర్థం. అండ్ గ్రీన్ వాల్యూ మనం 255 ఇస్తే అది కూడా ఫుల్ అని అర్థం. అండ్ 255 ఇస్తే మొత్తానికి ఇది వైట్ కలర్లోకి వస్తుంది. ఒకవేళ మనం అన్నిటినీ 0 ఇచ్చామంటే బ్లాక్ కలర్ వస్తుంది. సో ఈ విధంగా RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ అని అర్థం. అండ్ వీటిలోనే ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది RGBA అని. సో ఇలానే 0 ఇచ్చాను అండ్ 0 ఇచ్చాను సో బ్లాక్ కలర్ వస్తుంది. బట్ A అంటే ఆల్ఫా అని అర్థం. ఆల్ఫా వచ్చి 0 నుంచి 1 వరకు ఉంటుంది. లైక్ 0 వస్తే ట్రాన్స్పరెంట్, అసలు మనకి ఏమీ కనిపించదు. అండ్ 0.5 ఇచ్చాను అంటే 50% అని అర్థం. అండ్ 0.2 ఇస్తే 20% అని అర్థం. అండ్ 0.3 ఇస్తే 30% అని అర్థం. అండ్ 0.6 ఇస్తే 60% అని అర్థం. అండ్ 0.7 ఇస్తే 70% అని అర్థం. అండ్ 0.8 ఇస్తే 80% అని అర్థం. 0.9 ఇస్తే 90% అని అర్థం. టోటల్గా 1 ఇస్తే 100% అని అర్థం. సో 0 నుంచి 1 మధ్యలో ఉండేది మనకు ఆల్ఫా వాల్యూ అంటే ఒపాసిటీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఒక ఒపాసిటీ. సో మనం సేమ్ ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్లైడర్ వచ్చి మనకు ఆల్ఫా వాల్యూని డిసైడ్ చేస్తుంది. లైక్ 0.815 అని ఏదైతే ఇక్కడ ఉందో అది వచ్చి ఆల్ఫా వాల్యూ. అండ్ ఇక్కడ మనం ఏ కలర్ అయితే పిక్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉన్న కలర్స్ అనేటివి లైక్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ నెంబర్ని బట్టి మనకు కలర్ డిస్ప్లే అవుతుంది. సో
RGBA ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ పెట్టాను కాబట్టి ఆల్ఫా నాకు ఏ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఇవన్నీ కలర్ యొక్క యూనిట్స్ అనమాట. దీని తర్వాత ఇవి కాకుండా వేరేటి కూడా ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన కలర్స్ గురించి చూద్దాం. అండ్ HSL అంటే హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్. హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్ ఇదొక ప్రాపర్టీ ఉంది. అండ్ వీటిలోనే HSLA అని ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. సేమ్ హ్యూ, సాచురేషన్, లైట్నెస్ అండ్ ఆల్ఫా. లైక్ RGBA సెలెక్ట్ చేసుకున్న తర్వాత 255 ఇచ్చాను, ట్యాప్ క్లిక్ చేశాను 255 ఇచ్చాను, అండ్ ట్యాప్ క్లిక్ చేశాను 255 ఇచ్చాను. సో ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఇచ్చాను అండ్ దాని తర్వాత ఆల్ఫా వచ్చి 1 ఇచ్చేసాను. ఇక్కడ ఒక కలర్ వచ్చింది. సో నేను దీనిపైన మౌస్ని జస్ట్ ఇలా హోవర్ చేస్తే నాకు ఇలా కలర్ పిక్కర్ ఇక్కడే వస్తుంది. సో ఇక్కడ కలర్ పిక్కర్లు ఇక్కడ ఏవైతే మనకు RGBA అని ఇక్కడ ఉందో వీటిపైన క్లిక్ చేస్తే మనకు వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు హెక్స్లో ఉన్నాం, హెక్సాడెసిమల్లో ఉన్నాం. అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి HSL వచ్చింది. అండ్ ఈ HSLలో మన పర్సంటేజెస్ ఉంటాయి. అండ్ రెడ్ ఎంత, హ్యూ ఎంత పర్సంటేజ్ ఉండాలి, సాచురేషన్ ఎంత పర్సంటేజ్ ఉండాలి, అండ్ లైట్నెస్ ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది మన HSLలో ఇక్కడ నుంచి కలర్ పిక్కర్ నుంచి యూస్ చేయొచ్చు. అండ్ వీటిపైన క్లిక్ చేస్తే HWB అండ్ ఇలానే క్లిక్ చేస్తే RGB హెక్సాడెసిమల్. ఈ విధంగా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు కన్వీనియంట్గా ఏదైతే మనకు కావాలో ఆ విధంగా. అండ్ వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం లేదు, సేమ్ కలర్ వస్తుంది. సో డిఫరెంట్ ప్రాపర్టీ వాల్యూస్ అంత. అండ్ మెయిన్ మనకి ఇంకా దీనికన్నా ముందు ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఇక్కడ ఏ కలర్ కూడా మనకి కనిపించదు అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు దీనికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ మనకు కనిపించదు. సో ఇదొకటి. అండ్ ఇన్హెరిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నార్మల్ చైల్డ్ ఎలిమెంట్ అనుకోండి, వీటికి ఒక పేరెంట్ ఎలిమెంట్ ఏదైనా ఉండిందంటే లైక్ నేను ఈ లైన్ని కట్ చేసేసాను అండ్ div.parent అని ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ దీనికి ఇచ్చాను. అండ్ పేరెంట్కి నేను ఒక డిజైన్ ఇస్తాను లైక్ పేరెంట్కి. సో ఇదే సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ తీసుకున్నాను, పేస్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఇన్హెరిట్ బదులు గ్రీన్ వేలే ఇచ్చాను. అండ్ వీటికి ఒక బార్డర్ కూడా ఇస్తున్నా 1 పిక్సెల్. ఇక్కడ గమనించినట్లయితే మీరు 50-50 ఇచ్చాను, అంటే 50 పిక్సెల్ హైట్ అండ్ 50 పిక్సెల్ విడ్త్ ఇచ్చాను. సో కొంచెం విజిబిలిటీ కోసం నేను 100 పిక్సెల్స్ ఇస్తున్నాను. 100 పిక్సెల్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఇచ్చానో అండ్ ట్రాన్స్పరెంట్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది సేమ్ అదే కలర్ వచ్చింది. మీకు ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాస్తున్నానో అది పట్టించుకోకుండా జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో లైక్ ఈ చైల్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పేరెంట్ ఎలిమెంట్ నుంచి పక్కకు తీసుకురావడానికి చూస్తాను. సో పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 50%. వీటికి సో 2 డివ్సే కదా, సో 2 ఎలిమెంట్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే దీనికి చైల్డ్ అని క్లాస్ యాడ్ చేస్తున్నాను. సో ఈ చైల్డ్ అనే దాన్ని నేను కాపీ చేసుకున్నాను. అండ్ ఇదే పేజ్లోకి వచ్చి నేను ఇక్కడ ఏదైతే డివ్ అని ఉందో అది తీసేసి అండ్ క్లాస్ అనేది దానికి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. మీకు ఇక్కడ గమనిస్తే ఇది బయటకు వచ్చేసింది. లైక్ ఇది పేరెంట్ ఎలిమెంట్. లైక్ మీకు ఇంకా క్లారిటీ కోసం నేనేం చేస్తున్నాను అంటే వీటిలో పేరెంట్ అని రాశాను. సో మీకు ఇక్కడ పేరెంట్ అని కనిపిస్తుంది అండ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ బదులు చైల్డ్ కనిపిస్తుంది. ఓకే, బట్ నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో చైల్డ్ ఎలిమెంట్కి నేను ఏ గ్రీన్ వెల్లో ఏ విధమైన కలర్ అయితే ఇవ్వలేదు నేను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కలర్ చేంజ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా చేంజ్ కూడా ఇదే చేంజ్ చైల్డ్లో కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది అంటే ఇక్కడ ఇన్హెరిట్ అనే ఏదైతే ఉందో ఇది వచ్చి ఒక పేరెంట్ నుంచి పేరెంట్కి ఏదైతే ప్రాపర్టీ సేమ్ ప్రాపర్టీ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సేమ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు సో ఇక్కడ ఏదైనా కలర్ చేంజ్ చేస్తే అదే కలర్ ఇది ఆటోమేటిక్గా అడాప్ట్ చేసుకుంటుంది. దాన్ని ఇన్హెరిట్ అంటారు. ఇన్హెరిట్ ఇది ఒకటి. అండ్ ఇనిషియల్ ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఇనిషియల్లో డిఫాల్ట్గా ఏముంటుంది నార్మల్ కలర్, అంటే డిఫాల్ట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇన్హెరిట్కి ఇనిషియల్కి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇవే వస్తాయి మనకు. సో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయవు. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టైం స్టాంప్ ఉందో ఆ టైం స్టాంప్ మెన్షన్ చేసి నాకు కమెంట్ చేస్తే పర్టికులర్ టైం స్టాంప్ దగ్గర మెన్షన్ చేసి నన్ను కమెంట్ చేస్తే నేను దాన్ని వెంటనే కాకపోయినా చూసిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. సో ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇది లైక్ బ్యాక్గ్రౌండ్ యాష్ కలర్. సో నేను కమెంట్ చేస్తున్నాను. లాస్ట్లో మనం ఏం డిస్కస్ చేసామనే దాన్ని మళ్ళీ చూడొచ్చు. సో వీటిని కూడా కమెంట్ చేస్తున్నాను. సో మనకి మళ్ళీ బ్లాంక్ పేజ్ అయితే వచ్చింది. సో ఈసారి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ నేర్చుకోబోతున్నాం.
సో బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ నేర్చుకుంటున్నాం. వీటిలలో వచ్చి మళ్ళీ టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్ అండ్ రేడియల్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ ఉంది, రేడియల్ గ్రేడియంట్ 2 టైప్స్ ఉన్నాయి. సో లీనియర్ గ్రేడియంట్ అండ్ లీనియర్లో అండ్ రేడియల్లో మళ్ళీ 2 టైప్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ 2 వచ్చి రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. సో ఫంక్షనల్స్ అంటే రిపీటింగ్ ఫంక్షనల్స్ అండ్ నాన్ రిపీటింగ్ ఫంక్షనల్స్ 2 టైప్స్ ఉంటాయి. వాటిలలో వచ్చి ఫస్ట్ ఎగ్జాంపుల్కి లీనియర్ గ్రేడియంట్ మనం తీసుకున్నాం. సో div అనే దాంట్లో లీనియర్ గ్రేడియంట్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ మీకు లీనియర్ గ్రేడియంట్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సేమ్ దీంట్లోనే గ్రేడియంట్ అనే టెక్స్ట్ ఇచ్చాను. సో మనకి గ్రేడియంట్ అనే టెక్స్ట్ అనేది విజిబుల్లో. దెన్ మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను. దెన్ నేను CSS ఫైల్లోకి వచ్చిన తర్వాత నేను క్లాస్ నేమ్కి మనం డాట్స్ యూస్ చేస్తాం కాబట్టి క్లాస్ నేమ్ పేస్ట్ చేశాను. బిఫోర్ దట్ నేనేం చేస్తున్నానంటే ప్రతి div ఎలిమెంట్ని 250 పిక్సెల్ హైట్ అండ్ 250 పిక్సెల్ విడ్త్గా తీసుకుంటే సో అప్పుడు మీకు జస్ట్ 1 లైన్ కోడ్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ప్రతి div ఎలిమెంట్ నేను ఇక్కడ ఇప్పుడు లీనియర్ గ్రేడియంట్ అనేది ఏదైతే క్రియేట్ చేశానో సో అదేవిధంగా నేను ప్రతిదానికి అంటే 4 ఉంటాయి. ఆ 4కి నేను ఇప్పుడు మళ్ళీ div క్రియేట్ చేస్తాను. ప్రతి divకి నేను సేమ్ స్టైల్స్ అప్లై చేసినప్పుడు నేను సేమ్ divని ఒక్కటినే సెలెక్ట్ చేసుకొని హైట్ 250 పిక్సెల్స్, విడ్త్ 250 పిక్సెల్స్ ఇచ్చేస్తాను. ఇక బార్డర్ బార్డర్ ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. బార్డర్ కూడా వచ్చేసింది. సో బట్ కలర్ అయితే నేను మెన్షన్ చేయలేదు. సో మీకు ఐడియా కోసం నేను బార్డర్ ఇచ్చాను. లీనియర్ గ్రేడియంట్లో మనకు ఒక డైరెక్షన్ ఉంటుంది అండ్ కలర్ స్టాప్ లిస్ట్ కూడా ఉంటుంది. సో డైరెక్షన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి అనేది మనకు డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను అండ్ రేడియల్ గ్రేడియంట్ అని ఒకటి ఉంది అండ్ లీనియర్ గ్రేడియంట్ అనే 2 ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ నుంచి మాట్లాడుకున్నాం. సో లీనియర్ గ్రేడియంట్ మనకు ఉంది. సో నేను జస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. మనకు లీనియర్ గ్రేడియంట్ అనేది ఓపెన్ అయింది. వీటిలో 2 లెఫ్ట్ అని ఇచ్చాను. 2 లెఫ్ట్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. దాని తర్వాత నేను కామా యూస్ చేస్తున్నాను అండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు రెడ్ కలర్ కావాలి అండ్ దెన్ ఆరెంజ్ కావాలి, వెల్లో కావాలి, గ్రీన్ కావాలి, బ్లూ కావాలి, ఇండిగో కావాలి, వైలెట్ కావాలి. సో మీ ఇక్కడ చూస్తే నాకు రెయిన్బో కలర్స్ అనేటివి ఇక్కడ నేను తెచ్చుకున్నాను. సో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నాను కదా. సో ఈ విధంగా కలర్స్ వస్తాయి. కలర్స్ అంటే లీనియర్గా అంటే ఒకే సైడ్ నుంచి ఇలా ఈ విధంగా వస్తాయి. సేమ్ ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రేడియల్ గ్రేడియంట్ అనేది ఇంకోటి క్రియేట్ చేశాను. సో టెక్స్ట్ సేమ్ అలానే వదిలేసాను. సో టెక్స్ట్ ఇవ్వకపోతే కంటెంట్ లేదు కాబట్టి సమ్టైమ్స్ వర్క్ అవ్వదు. ఇప్పుడు రేడియల్ గ్రేడియంట్కి క్లాస్ నేమ్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చి క్లాస్ నేమ్కి డాట్ యూస్ చేస్తాను కాబట్టి డాట్ యూస్ చేసి అండ్ నేను బ్రాంచెస్ ఓపెన్ చేసి స్టైల్స్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే బ్యాక్గ్రౌండ్ అండ్ రేడియల్ గ్రేడియంట్ అనేది ఒక లైక్ ఇదైతే తీసుకున్నట్లయితే మనకు సింగిల్ లైన్స్లో ఈ విధంగా స్ట్రైట్ వచ్చింది. బట్ రేడియల్ గ్రేడియంట్ తీసుకుంటే మనకు సర్కిల్లో డిస్క్ మాదిరిగా వస్తుంది. సో నేను ఇప్పుడు సర్కిల్ తీసుకుంటున్నా, కార్నర్ అట్ తర్వాత కామా రెడ్ అండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా బ్లూ. సో నాకు ఇక్కడ ఒక చూస్తే మీకు సర్కిల్ అనమాట లైక్ ఇక్కడ కలర్ చూస్తే మనకు సర్కిల్లో ఈ విధంగా కట్ అయింది. సో సర్కిల్ అనేది యూస్ చేసుకున్నాం అండ్ ఇక్కడ కార్నర్ నుంచి కావాలంటే కార్నర్ పెట్టుకున్నాం. టాప్ లెఫ్ట్ అంటే ఇదే కదా, టాప్ లెఫ్ట్ సైడ్ ఇదే కదా. టాప్ లెఫ్ట్ నుంచి నాకు రెడ్ అండ్ బ్లూ, ఇది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్, ఈ రెండింటి మధ్య నాకు రేడియల్ గ్రేడియంట్ కావాలి. సో నేను గ్రేడియంట్ యూస్ చేసాను. బట్ ఇక్కడ మనకి ఏదైతే సర్కిల్ అని యూస్ చేసామో డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే మనం యూస్ చేయగలం. సర్కిల్ అండ్ ఎలిప్స్ అనమాట. సర్కిల్ అండ్ ఎలిప్స్ 2 యూస్ చేయగలం. అండ్ ఇది వచ్చి ఇక్కడ మనం ఏదైతే టాప్ లెఫ్ట్ అని ఇచ్చామో అది మనకు ఒక బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఇది 2 అయిపోయాయి. ఇంకా దాని తర్వాత మనం ఇప్పుడు నాన్ రిపీటింగ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రిపీటింగ్ గురించి నేర్చుకున్నాం. నేను మళ్ళీ దీనికి డూప్లికేట్ చేశాను. ఇప్పుడు రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేదాన్ని తీసుకున్నాం. సో సేమ్ నేమ్ని నేను కాపీ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అండ్ రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ 2 ఉన్నాయి. సో నేను ఇప్పుడు మనకు లీనియర్ గ్రేడియంట్ గురించి మాట్లాడుకుంటాను కాబట్టి లీనియర్ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఉందో అది మనం డిగ్రీస్లో ఇచ్చుకోవచ్చు అండ్ గ్రేడ్స్లో ఇవ్వచ్చు, ర్యాడ్ అని ఇవ్వచ్చు, టర్న్ అని ఇవ్వచ్చు. సో నేను జస్ట్ వాల్యూస్ టైప్ చేస్తున్నాను. అంటే లైక్ వాల్యూ ఏమో ఇవ్వట్లేదు, యూనిట్స్ ఒకటి టైప్ చేస్తున్నాను. నేను ఏదైతే ప్రొనౌన్స్ చేశానో ఆ ప్రొనౌన్సియేషన్లో మీకు అర్థం కాకపోతే మీకు స్పెల్లింగ్ చూడంగానే అర్థమవుతుంది.
డిగ్ లైక్ 45 డిగ్ అంటే 45 degrees అని అర్థం. ఇంకా గ్రాడ్ అంటే గ్రేడియంట్స్ అని, ఇంకా ర్యాడ్, టర్న్. సో ఇవి వాల్యూస్. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను -45 తీసుకుంటున్నా, -45 degrees కామా, దెన్ నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, వెల్లో కామా వెల్లో. సో ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది ఆప్షనల్ అనమాట. సో ఆ పర్సంటేజ్తో అది ఆక్యుపై చేస్తుంది. సో ఇది ఒక స్ట్రిప్స్ టైప్లో రిపీటింగ్గా ఒకటి జనరేట్ చేసాము. అండ్ బ్లాక్ వెళ్ళు ఈ విధంగా మనం యూజ్ చేసాం. సో ఇక్కడ పర్సంటేజెస్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ 20 పెట్టాను. సో నీకు బ్లాక్ విడ్త్ అనేది తగ్గిపోయింది, అంటే లైక్ ఎంత పర్సంటేజ్ అంటే 20% అంటే తగ్గిపోయింది అది. నేను మళ్ళీ అండూ చేస్తున్నాను. సో ఈ విధంగా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ చేసాం. దెన్ సేమ్ ఇదే విధంగా మనం రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్స్ క్రియేట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. లీనియర్ గ్రేడియంట్ గురించి చూసాం, ఇప్పుడు రేడియల్ గ్రేడియంట్ గురించి చూస్తాం. దెన్ అంతకన్నా ముందు నేను ఒక డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. సో ఈ నేమ్ని నేను అంత టైప్ చేయడానికి నాకు కొంచెం లేజీ అనమాట నేను. సో అందుకని ఎమిట్ టూల్ని బాగా వాడాలని ఫిక్స్ అయ్యాను. సో దీన్ని మళ్ళీ నేను డూప్లికేట్ చేశాను దీన్ని. ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ని నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను క్లాస్ నేమ్ని కాపీ చేసుకున్నాను, అదే క్లాస్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నేను రేడియల్ గ్రేడియంట్లో మీకు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు కలర్ ఇస్తాను. రెడ్ కామా స్పేస్ రెడ్ 10%, కామా బ్లాక్ 10%, కామా స్పేస్ బ్లాక్ 20%. సేమ్ ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్, బట్ ఇక్కడ వెళ్ళక బదులు మనం రెడ్ యూస్ చేసామంతే. చూస్తే మనకు సర్కిల్స్ ఇలా ఫామ్ అయ్యాయి. సో రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్కి రేడియల్ గ్రేడియంట్కి ఇది డిఫరెన్స్. ఓకే, వీటితో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి అయిపోయాయి అండ్ గ్రేడియంట్స్ గురించి అయిపోయాయి. వీటితో మనకు గ్రేడియంట్స్ గురించి అయిపోయాయి. రికార్డ్ అవుతుందా లేదా, బిస్కెట్ అవుతుంది. ఓకే, 33 minutes అయింది. రికార్డ్ అవుతుంది. ఓకే, 33 minutes అయింది. అండ్ మనకు ఒక బెస్ట్ టూల్ లైక్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ అవ్వవు కాబట్టి మనకు ఒక సింపుల్ టూల్ ఉంది. లైక్ సో ఇదే సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ప్యాలెట్స్ కావాలంటే ప్యాలెట్స్ జనరేట్ చేసుకోవచ్చు. మనకు ఒక మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి జనరేట్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ ప్యాలెట్స్ ఇస్తుంది మనకి ఇక్కడ, అంటే కలర్ ప్యాలెట్స్ ఇస్తుంది. సో మనకు కావాల్సిన గ్రేడియంట్స్ కాబట్టి నేను ఇక్కడ గ్రేడియంట్స్ పైన క్లిక్ చేస్తున్నా. అండ్ 2 కలర్స్ మనకు సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ టు లెఫ్ట్ లేకపోతే బాటమ్ లెఫ్ట్ కార్నర్ టు టాప్, ఈ విధంగా డైరెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఓరియంటేషన్ అని ఉంది కదా, సో ఆ విధంగా మనం ఏ విధంగా కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడే కనిపిస్తుంది. దెన్ దానికి సంబంధించిన CSS కోడ్ మనకి ఇక్కడే ఉంటుంది. సో నేను డౌన్ క్లిక్ చేస్తున్నా అండ్ జనరేట్ క్లిక్ చేశాను. సో ఈ కలర్ డీసెంట్గా ఉంటుంది. సో నేను జనరేట్ క్లిక్ చేశాను. సో డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోడ్ని ఏదైతే ఉందో సింగిల్ క్లిక్లో కాపీ అవుతుంది. అండ్ విండోస్ సింగిల్ క్లిక్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కాపీ చేసుకోవచ్చు. అండ్ మన CSS ఫైల్లోకి వచ్చి మనం పేస్ట్ చేసాం. అండ్ దెన్ మనం ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్లోకి వస్తే మనకు ఇక్కడ ఏవైతే కలర్స్ ఉన్నాయో అదే కలర్స్ మనకి ఇక్కడ వచ్చాయి. సో ఈ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా ఏంటంటే కొత్తగా ఆప్షన్ ఏమొచ్చిందంటే 3 కలర్ గ్రేడియంట్స్, అంటే 3 కలర్స్ యూస్ చేసుకొని మనం గ్రేడియంట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే లాస్ట్లో ఉంది ఇది రేడియల్ అనమాట, మనకు సర్కిల్లో ఏ విధంగా రావాలనేది. సో గమనిస్తే ఇక్కడ రేడియల్ వచ్చింది. సో ఇది ఒక లాస్ట్ ఆప్షన్ గ్రేడియల్, మిగతావన్నీ టాప్ లెఫ్ట్. సో ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 కలర్స్ అంటే లైక్ ఇక్కడ పింక్, టాప్ ఏరియాలో పింక్ ఉంది, దాని తర్వాత మిడిల్లో వచ్చి బ్లూ ఉంది, అండ్ దాని తర్వాత స్కై బ్లూ. ఈ విధంగా 3 కలర్స్ గ్రేడియంట్ ఉంది. సో ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. దెన్ మన నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షిఫ్ట్ హోల్డ్ చేసి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత Ctrl/ క్లిక్ చేస్తే కమెంట్ అయ్యింది. సో మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయాయి. దెన్ ఇక్కడ సేమ్ అంతే, మనకు ఈ ఎలిమెంట్స్
అవసరం లేదు, కంట్రోల్స్. దెన్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో వచ్చి మనకు 4 వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ యూఆర్ఎల్ని ఒకటి ఇవ్వచ్చు, దాని తర్వాత నన్ను ఇవ్వచ్చు, ఇనిషియల్ ఇవ్వచ్చు, ఇన్హెరిటెడ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఒక డివ్, సో బ్యాక్గ్రౌండ్ డాష్ ఇమేజ్. సో ఈ క్లాస్ని ఏదైతే ఉందో ఆ క్లాస్ని నేను సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. దెన్ నేను సిఎస్ఎస్లోకి వచ్చి సేమ్ నేను పేస్ట్ చేసి స్టైలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. హైట్ 100 పిక్సెల్స్, విడ్త్ 100 పిక్సెల్స్, 100% నాట్ పిక్సెల్స్. సో ఇట్ కనుక 100% ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఎంటైర్ పేజ్ ఉందో ఆ పేజ్ని మొత్తం ఆక్యుపై చేయగలదు. మనకు కనిపించాలి అంటే మా బార్డర్ ఇద్దాం, 100 పిక్సెల్స్ ఆల్రెడీ ఇచ్చాను. సో మనకు సింగిల్ లైన్ వచ్చింది. సింగిల్ లైన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ కంటెంట్ ఏం లేదు కాబట్టి. సో 500 పిక్సెల్స్ వచ్చి ఇక్కడ వరకు ఆక్యుపై చేసింది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో నేను ఒక హైట్ 500 పిక్సెల్స్ ఇచ్చాను అండ్ విడ్త్ అయితే నేను డిఫైన్ చేయలేదు. విడ్త్ ఆటోమేటిక్గా తీసేసుకునేది బేస్డ్ అప్ ఆన్ ద రీసైజింగ్ అనమాట. దాని తర్వాత బార్డర్ 1 పిక్సెల్స్ ఆల్రెడీ ఇచ్చాను. సో మనకి ఇక్కడ విజిబిలిటీ కోసం దాని తర్వాత నేను మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ అని ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీలో మనం మెయిన్గా మనం యూజ్ చేసేటి చెప్తున్నా. యూఆర్ఎల్కి ఇచ్చి నేను ప్రజెంట్ ఐఎంజీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో నాకు అదే ఫోల్డర్ ఇక్కడ ఉంది. సో నేను దీంట్లో ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దీంట్లో ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఒక పిజ్జా ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. దెన్ నేను క్లోజ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మన సిఎస్ఎస్ ఫైల్లో ఏదైతే ఉందో నేను // సో ఇమేజ్ అనే ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ట్యాబ్ హిట్ చేస్తాను అండ్ పిజ్జా అని ఉంది. సో నేను ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. నేమ్ క్లిక్ చేసి బీజీని ఎంటర్ చేశాను, bg.png. ఇప్పుడు నేను సిఎస్ఎస్లోకి వచ్చి నేను ఇక్కడ ఇమేజ్ అండ్ bg.png నాకు ఇక్కడ ఇమేజ్ వచ్చింది. సో ఈ విధంగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ 2 ఎందుకు వచ్చాయనేది నేను తర్వాత మాట్లాడతాను. అది కంటెంట్ ఫిల్ చేయడానికి కోసం ఏదైతే ఆస్పెక్ట్ రేషియో ఎంతైతే అంటే లైక్ ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే పిజ్జా ఉందో దాని ఆస్పెక్ట్ రేషియోతో ఇది ఆల్రెడీ ఫిల్ అవుతుంది. దాని తర్వాత ఇది రిపీట్ అవుతుంది. సో యూఆర్ఎల్ అనేది ఒక వాల్యూ. దెన్ మనకి ఇంకొక వాల్యూ కూడా ఉంటుంది, ఇనిషియల్ అంటే డిఫాల్ట్ వాల్యూ. అంటే డిఫాల్ట్గా మనకి ఏముండదు జస్ట్ నార్మల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఇన్హెరిట్ అని ఉంది. ఇన్హెరిట్కి ఇప్పుడు ఏదైతే ఇక్కడ బాడీ ఉందో ఈ బాడీ వచ్చి దీనికి పేరెంట్ అనమాట. సో నేను ఇప్పుడు బాడీని నేనేం చేస్తున్నాను అంటే బాడీని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఇమేజ్ ఇస్తాను. నేను ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఇచ్చానో అదే ఇమేజ్ని ఇక్కడ అడాప్ట్ చేసుకునేది. సో ట్వైస్ వచ్చిందంటే ఇక్కడ నేను రిపీట్ క్లిక్ చేశాను. సో నాకు ఇప్పుడు ఇమేజ్ అనేది రిపీట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ // వచ్చి కవర్ చేశాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో అది మొత్తాన్ని స్ట్రెచ్ అంటే జూమ్ చేసి ఫిల్ చేయడానికి చూస్తుంది. లైక్ మీకు ఇంకా అర్థం కావాలంటే ఫుల్ స్క్రీన్ పెడతాను. బట్ ఇక్కడ ఏదైతే పైన ఇది రిపీట్ అవుతుంది. నేను ఇక్కడ ఏదైతే రాసానో నీకు మెల్లగా అర్థమవుతుంది. లైక్ ఇక్కడ 2 లైన్స్ అయితే కోడ్ రాశాను కదా, ఈ 2 లైన్స్ కోడ్ నీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఇన్హెరిట్ అనేది తీసేసాము అంటే మనకి ఇక్కడ జస్ట్ బార్డర్ ఉంది కానీ ఇమేజ్ ఏం లేదు. సో ఇన్హెరిట్ అనేది నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, లైక్ కలర్స్ చెప్పేప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఈ విధంగా ఇన్హెరిట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇనిషియల్ అంటే స్టార్టింగ్లో ఏముంటుంది అది, లైక్ స్టార్టింగ్లో అయితే మనకి ఏ ఇమేజ్ ఉండదు కదా, అంటే లైక్ ఏ ప్రాపర్టీ ఉండదు కదా. సో స్టార్టింగ్లో ఏదంటే అదే వస్తుంది. దెన్ ఇదొక ఇమేజ్. దీంట్లో మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే లైక్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కామా యూస్ చేసి మళ్ళీ యూఆర్ఎల్ అని ఓపెన్ చేసి దెన్ ఇంకొక ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా అదే దాంట్లోకి. ఇంకో ఇమేజ్ని నేను ఇదే అసెట్స్ ఫోల్డర్లోకి అంటే లైక్ ఇమేజ్ అనే ఫోల్డర్లోకి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అది bg2 అని నేమ్ ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు // ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాయి కదా. సో ఇమేజ్ ఫోల్డర్స్ నేను ఓపెన్ చేసుకున్నాను. దాంట్లో నేను సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇట్లా టూ ఇమేజెస్ మనం అయితే డిక్లేర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు అన్అవైలబుల్లో ఉంటే
ఈ ఇమేజ్ అనేది మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అంటే ఇమేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చామో అది ఇన్ కేస్ మనకు అవైలబుల్లో లేకపోతే సెకండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో వీటితో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయిపోయింది. సో నేను కమెంట్ చేస్తున్నా, మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా మనకు కమెంట్ చేస్తాం. కమెంట్ షార్ట్ కట్ వచ్చి Ctrl/. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది వచ్చి బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజులో వచ్చి మనకు హైట్ అండ్ విడ్త్ ఉంటుంది అండ్ ఆటో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మనం హైట్ విడ్త్ అనేది అయితే యూస్ చేయం. సో బాడీకి నేను ఒక ఇమేజ్ ఇచ్చాను, అంటే బాడీ 100% ఆటోమేటిక్గా తీసుకునేది. సో ఈ ఇమేజ్ అన్నీ రిపీట్ అయ్యాయి, అవి ఇగ్నోర్ చేయండి. దాని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ సైజ్ నేను డిక్లేర్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ దట్ నేను దీన్ని సెమికోలన్తో ఎండ్ చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ అని యూస్ చేస్తే నాకు ఇక్కడ 3 ఉంటాయని చెప్పాను కదా, లైక్ హైట్ విడ్త్ అండ్ ఆటో అని చెప్పాను కదా. హైట్ విడ్త్ అనేది ఎలా ఇస్తానని చెప్తాను చూడు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైట్ విడ్త్ అనేది ప్రాపర్టీ ఏమి ఉండదు. లైక్ ఎక్స్ యాక్సిస్లో ఎంత విడ్త్ ఇవ్వగలవు అంటే లైక్ ఎక్స్ యాక్సిస్లో అండ్ వై యాక్సిస్ డిక్లేర్ చేయగలం. లైక్ 30% ఎక్స్ యాక్సిస్, 30 పిక్సెల్స్ ఎక్స్ యాక్సిస్. షేర్ 300 పిక్సెల్స్ ఇద్దాం, 300 పిక్సెల్. సో నేను 5 అనేది ఇలా ఇచ్చాను. దాంట్లో ఎక్స్ యాక్సిస్లో 5 ఇచ్చాను అండ్ 3లో వై యాక్సిస్లో 3 ఇచ్చాను. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయిపోయింది. లైక్ ఎక్స్ యాక్సిస్లో 500 పిక్సెల్స్ వచ్చేలాగా స్ట్రెచ్ అయ్యింది అండ్ వై యాక్సిస్లో 3 మాత్రమే వచ్చింది. సో నేను ఇక్కడ 3 నేను 5 అంటే 500 కిందకి చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ స్క్వేర్లోకి వచ్చేసింది. సో ఈ విధంగా ఎక్స్ అండ్ వై అండ్ ఇక్కడ ఏదైతే ఉందో నేను తీసేస్తే నాకు చుట్టూ 500 అంటే లైక్ ఎక్స్ యాక్సిస్ 500 అండ్ వై యాక్సిస్ 500 ఈ విధంగా 500 కింద పిక్సెల్ కింద కన్వర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దెన్ ఆటోని అంటే 500 పిక్సెల్స్ యూస్ చేశాను. అంటే నాకు ఎక్స్ యాక్సిస్లో 500 పిక్సెల్స్ కావాలి అండ్ వై యాక్సిస్లో బేస్డ్ అపాన్ ద ఇమేజ్ దాని ఒక ఆస్పెక్ట్ రేషియోని బట్టి నాకు ఆటోమేటిక్గా డిటర్మైన్ అవ్వాలి అనుకుంటే ఆటోని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆటో రిమూవ్ చేశాను, ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయ్యింది ఎక్స్ అండ్ వై. సో ఇది అర్థమైంది అనుకుంటా మీకు. అండ్ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పిక్సెల్స్ కావాలి అండ్ వై యాక్సిస్లో ఎన్ని పిక్సెల్స్ కావాలనే దాన్ని ఇక్కడ చూపించచ్చు. ఇది మనం బ్యాక్గ్రౌండ్ సైజులో ఇచ్చే యూనిట్స్. దెన్ దాని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే కవర్, కంటైన్ అండ్ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. కవర్ అంటే లైక్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఫుల్ అంటే లైక్ ఈ విండో ఏదైతే ఉందో ఈ విండో ఫుల్గా రావాలి. నాకు సైజ్ డిగ్రీస్ చేసే కొద్దీ లైక్ సైజ్ పెరిగే కొద్దీ ఈ విండో ఏదైతే సైజ్ ఉందో ఆ విండో సైజ్ పెరిగే కొద్దీ మనకు ఆ ఇమేజ్ అనేది జూమ్ అవుతుంది. అంటే లైక్ ఇది మొత్తానికి ఫిల్ అవ్వాలంటే ఆ ఇమేజ్ అనేది సరిపోవట్లేదు. లైక్ ఈ రెజల్యూషన్ వచ్చి 9:16 రేషియో. ఈ రేషియోకి రిలేటెడ్గా ఇమేజ్ కావాలి. బట్ నా దగ్గర ఏదైతే ఈ పిజ్జా ఇమేజ్ ఉందో అది 1:1 రేషియో. సో అది ఫిల్ అవ్వాలంటే మొత్తం జూమ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని హాఫ్గా పెట్టుకున్నాను. సో మనకి ఇప్పుడు ఇమేజ్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. సో ఇది ఒక కవర్ అనే ప్రాపర్టీతో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత కంటైన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో కంటైన్ అని యూస్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూసారా. ఈ ఇమేజ్లో చూపించినట్లు కంటైన్ అంటే ఆ ఇమేజ్ యొక్క ఆస్పెక్ట్ రేషియోతో ఆ విండోని అంటే లైక్ ఆ విండోని రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ పోర్షన్ అలానే గ్రే కలర్లో మనకు కనిపిస్తుంది. ఏదైతే కవర్ యూస్ చేసామో ఆ కవర్తో మిగతాదంతా ఫిల్ అవుతుంది. సో ఈ ఇమేజ్ని మీరు వీడియో పాజ్ చేసి ఈ ఇమేజ్ని కావాలన్నా చూడొచ్చు. దాని తర్వాత అక్కడ నేను టెక్స్ట్ కూడా డిస్ప్లే చేశాను. సో వీటితో బ్యాక్గ్రౌండ్ సైజ్ గురించి మనం చూసేసాం. సో నేను దీన్ని డిఫాల్ట్గా కవర్ యూస్ చేసేస్తాను. సో కవర్ పెట్టేశాను, నాకు ఒక సింగిల్ ఇమేజ్ వచ్చింది. అండ్ వీటికి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అని ఇచ్చాను. 50 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్ ఇచ్చాను. 50 పిక్సెల్ వైలో అండ్ 50 పిక్సెల్ ఎక్స్ అని అర్థం. సో ఇక్కడ ఏదైతే పిక్సెల్స్ ఇచ్చామో మనం అక్కడ పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్కి పర్సంటేజ్ అండ్ పిక్సెల్స్ 2 ఉన్నాయి, 2 యూనిట్స్ ఉన్నాయి. అండ్ వీటిని వచ్చి వీటికి మన లాంగ్ హ్యాండ్ కూడా ఉంది. అంటే షార్ట్ హ్యాండ్ అంటే లైక్ ఎక్స్ వై డైరెక్షన్స్ ఒకే దాంట్లో మనం డిక్లేర్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎక్స్ డైరెక్షన్లో సెంటర్ ఇచ్చాను, లేదా 50% ఇచ్చాను, సెంటర్కే వస్తుంది. సేమ్ ఇదే విధంగా వైకి కూడా ఉంటుంది.
ఎక్స్ ఇలా లాంగ్ హ్యాండ్ కూడా ఉంటుంది. అంటే షార్ట్ హ్యాండ్ అంటే ఇందాక ప్రీవియస్గా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇచ్చేసి డైరెక్ట్ 50-50 ఇచ్చేసాం మనం. సో ఆ విధంగా కూడా సెంటర్ అంటే లైక్ యూస్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ని. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అయిపోయింది. దెన్ తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అని ఒకటి ఉంటుంది. లైక్ వీటిలలో వచ్చి మళ్ళీ 5 యూనిట్స్ ఉంటాయి, అంటే 5 ప్రాపర్టీ వాల్యూస్ ఉంటాయి. ప్యాడింగ్ బాక్స్, బార్డర్ బాక్స్, 4 ఉన్నాయి. ఇనిషియల్, ఇన్హెరిట్. సో ఆరిజిన్స్లో ఇవి ఉన్నాయి. సో వీటికి మీకు అర్థం కావాలనుకుంటే ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూసారా. ఈ ఇమేజ్లో వచ్చి ఫస్ట్ వచ్చి మనము బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్, నో బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్, ప్యాడింగ్ బాక్స్ ఇస్ డిఫాల్ట్. అంటే లైక్ ఆరిజిన్లో మనం ప్యాడింగ్ బాక్స్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ మన ప్రాపర్టీకి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ప్యాడింగ్ బాక్స్. దీని తర్వాత మనం బార్డర్ బాక్స్ యూస్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ కంటెంట్ బాక్స్ యూస్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ అనేది మనం కొంచెం లైక్ జరిగి మనకు కంటెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే లైక్ నేను కంటెంట్ని సెంటర్ చేశాను అనుకోండి, అది అక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో వీటితో బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అయిపోయింది. దెన్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ చూస్తాం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్లో మళ్ళీ స్క్రోల్, ఫిక్స్డ్, లోకల్, ఇనిషియల్, ఇన్హెరిట్. సో ఈ ఆప్షన్స్ ఉంటాయి. స్క్రోల్ వచ్చి మన ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు స్క్రోల్ అవుతుంది. ఫిక్స్డ్ అంటే ఇమేజ్ అనేది ఎటు కదలదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎటు కదలదు, అలానే స్టాటిక్గా ఉంటుంది. అంటే వ్యూ పోర్ట్ అంటే లైక్ మనం చూసేది ఏదైతుందో ఆ వ్యూ పోర్ట్కి అది స్టాటిక్గా ఉంటుంది, అంటే కదలదు, లైక్ స్క్రోల్ అవ్వదు, ఫిక్స్డ్గా ఉంటుంది. దాని తర్వాత లోకల్ వచ్చి ఎలిమెంట్, అంటే లైక్ ఎలిమెంట్కి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్తో పాటు మూవ్ అవుతుంది. ఇనిషియల్ అంటే డిఫాల్ట్ వాల్యూ, అంటే లైక్ స్టార్టింగ్లో ఇనిషియల్గా ఏముండదు. సో ఇనిషియల్ అండ్ ఇన్హెరిట్ అనేది నేను ఇప్పటికి ట్వైస్ చెప్పాను. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్లో ఇప్పుడు స్క్రోల్ యూస్ చేద్దాం. అంతకన్నా ముందు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చి కవర్ పెడుతున్నా. సో ఇందాక మీరు కవర్ లైక్ కంటెంట్ అంటే ఈ విధంగా స్టాటిక్గా ఉంటుంది. తర్వాత కంటెంట్తో పాటు స్క్రోల్ అవుతుంది. ఫిక్స్డ్ ఇచ్చామంటే సో అది బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, జస్ట్ కంటెంట్ అనేది మనకు మూవ్ అవుతుంది. సో ఇదొకటి. అండ్ లోకల్ కూడా ఫిక్స్డ్గానే ఉంది, అంటే ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్తో పాటు ఇది మూవ్ అవుతుంది. సో ఇదొకటి. అండ్ ఇనిషియల్ అండ్ ఇన్హెరిట్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు మీనింగ్ ఏందో. సో ఇక్కడ ఉన్న మెస్ని మొత్తం నేను తీసేయబోతున్నా. సో ఈ విధంగా ఒక ఇమేజ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిపీట్ గురించి మాట్లాడదాం. లైక్ ఆల్రెడీ నీ ప్రాపర్టీని యూస్ చేసేసాను మన అవసరం కోసం. నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిపీట్కి నో రిపీట్, రిపీట్ ఎక్స్ అండ్ రిపీట్ వై, ఈ 3 వాల్యూస్ ఉంటాయి. మిగతావి రౌండ్, స్పేస్ పెద్దగా మనం వాడమన్నమాట. సో మనకి యూజ్ అయితే ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఎక్కువ డెప్త్కి డిగ్ చేసామంటే మనం నేర్చుకున్నట్టు కూడా మర్చిపోతాం. సో నో రిపీట్ ఇచ్చామంటే మనకి ఇది రిపీట్ అవ్వకుండా నార్మల్గా వస్తుంది. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ నేను తీసేసాను, రిపీట్ అయ్యింది. నో రిపీట్ ఆప్షన్, రిపీట్ ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే రిపీట్ అవుతుంది, అండ్ రిపీట్ వై అండ్ వై డైరెక్షన్లో మాత్రమే రిపీట్ అవుతుంది. సో రిపీట్ ఎక్స్, రిపీట్ వై అండ్ నో రిపీట్ అండ్ రిపీట్ ఎనేబుల్ చేసుకొని రిపీట్ అంతే. సో బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ మోడ్ ఉంటుంది. సో ఇదే మన లాస్ట్ టాపిక్ అనమాట బ్యాక్గ్రౌండ్స్లో. సో బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ మోడ్ అనమాట. సో నాకు ఎమిట్ ఉంది కాబట్టి నేను లైక్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని లెటర్స్ ఎంటర్ చేసి బ్లెండ్లో కొన్ని లెటర్స్ ఎంటర్ చేయగానే నాకు చూపిస్తుంది. అంటే బ్లూ కలర్లో ఈ విధంగా హైలైట్ అయి ఉంటుంది. కలర్ దగ్గర ఏదైతే ఉందో, ఇక్కడ కలర్ దగ్గర అయితే ఏదైతే బ్లూ కలర్లో ఉందో ఆ విధంగా హైలైట్ అయినప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను కీబోర్డ్లో. సో అది ఆటోమేటిక్గా ప్రాపర్టీ మనం మొత్తం టైప్ చేయకుండానే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ వీటిలలో వచ్చి మనకు నార్మల్ ఆప్షన్, అంటే బ్లెండ్ మోడ్ వచ్చి నార్మల్ ఉంటుంది. తర్వాత మల్టిప్లై. సో ఇవన్నీ మన ఫోటోషాప్లలో ఏదైనా ఎడిటింగ్ టూల్స్లో మనం బాగా చూస్తాం బ్లెండ్ మోడ్స్. స్క్రీన్, ఓవర్లే, దాని తర్వాత డార్క్ అంటే మనకి ఇక్కడ ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు, బ్లెండ్ అవుతాయి. అంటే 2 బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటే బ్లెండ్ అవుతాయి అనుకుంటా, నాకు తెలియదు. బట్ నేను ఎప్పుడు యూస్ చేయలేదు, నాకు అవసరం పడలేదు. లైటన్, డాడ్జ్, కలర్ డాడ్జ్,
సాచురేషన్, కలర్, luminosity. ఇవి మనం మేజర్గా యూస్ చేసేటివి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఇఫ్ యూ లర్న్ సంథింగ్ న్యూ, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ పుట్ ద నోటిఫికేషన్ టు ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎలిమెంట్ ని అంటే లైక్ సెంటర్ లో ఏదైనా పర్టికులర్ డివ్ కానీ లేదా ఒక ఎలిమెంట్ ని సెంటర్ లో ఎలా తీసుకురావాలని నేర్చుకోబోతున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇప్పటి వరకు మీరు చూసినట్టు ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్, టాటా.